లో అలజడి గువ్వల బాలరాజు రాజీనామా నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక చర్చ దళిద్రం పోయింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఉద్యమకారులు, అచ్చంపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని గడప గడపకు తీసుకువెళ్లిన వారు, అచ్చంపేట నియోజకవర్గంలో ధూమ్ ధామును నిర్వహించిన వాళ్ళు, అచ్చంపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను మొదటి నుంచి పట్టుకున్న వాళ్ళు, అచ్చంపేట నియోజకవర్గంలో గులాబీ జెండాను ఊర్లలో పాతినోళ్ళు, అచ్చంపేట నియోజకవర్గంలో గులాబీ జెండాను తండాలకు తీసుకుపోయిన వాడు ఎవడు కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గువ్వల బాలరాజుకు ఓట్లు వేయలే. అందుకోసమే గువ్వల బాలరాజు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే అత్యధికంగా తుక్కుగా ఓడిపోయింది గువ్వల బాలరాజు మాత్రమే. దీనికి కారణం ఏంటంటే ఆయన బలుపు, అహంకారం, మాట్లాడే విధానం, కార్యకర్తల పైన దాడి, సొంత పార్టీ కార్యకర్తలు లేరు, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు అంటే అసలు కనీస గౌరవం లేదు. అందుకోసమే ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన 2 సార్లు చూసుకుంటే ఇక జీవితాంతం చచ్చిపోయే వరకు నేనే ఉంటా ఎమ్మెల్యే అనే కోణంలో అహంకారం అనేది ఆయనకు తారాస్థాయికి పేరిపోయింది. అందుకోసమే 2023 ఎన్నికల్లో గుద్దుతే పాతాల గంగ ఉంటది ఈయనకు అచ్చంపేట కాన్స్టిట్యున్సీకి ఆనుకొని. ఆ పాతాల గంగలకు పోతే ఎట్లా పోయిండో ఈయన అట్లా పోయిండు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అచ్చంపేట నుంచి ప్రజలు శ్రీశైలానికి వెళ్ళాలంటే లోపలికి పాతాల గంగలోకి వెళ్ళాలి బస్సు, తర్వాత మళ్ళీ పైకి వస్తుంది. ఈసారి 2014-18 ఎన్నికల్లో గువ్వల బాలరాజును చూసి ఓటేలే ఎవడు, కేవలం టిఆర్ఎస్ పార్టీ గుర్తును చూసి, కేసీఆర్ ను చూసి, ఉద్యమ పార్టీ అని చెప్పి మాత్రమే ఓట్లు వేసారు. గువ్వల బాలరాజు ఏమనుకున్నాడంటే నన్ను చూసే ఓట్లు వేసుకున్నాను అనుకున్నాడు. ఈయన అహంకారం అనేది తారాస్థాయికి పోయింది. ఈయనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజలు అసలు ఈయనకు పట్టింపే లేదు. ఇక నాకు ఎదురే లేదు అనుకున్నాడు ఈయన. అందుకే గుద్దితే పాతాల గంగలోకి పోయి పడ్డాడు. ఇంకా మళ్ళీ లేవలే, ఇంకా ఏడ మాట్లాడలే. అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆయన పాదయాత్ర చేస్తే ఇష్టానుసారంగా అహంకారపూరితంగా మాట్లాడడం జరిగింది. నువ్వు అచ్చంపేటలో ఎట్లా అడుగు పెడతావు అంటాడు. అచ్చంపేటలో పుట్టి పెరిగినోడు ఈయన రేవంత్ రెడ్డి. ఈ ఎక్కడి నుంచో వచ్చిన వలస వ్యక్తి గువ్వల బాలరాజు. నువ్వు అచ్చంపేటలో ఎట్లా అడుగు పెడతావు రేవంత్ రెడ్డి అంటాడు. ఇష్టానుసారంగా తిడతాడు, ఏది పడితే అదే మాట్లాడతాడు. అందుకే ఈ గువ్వల బాలరాజు వ్యవహారాన్ని ప్రజలందరూ చూసిర్రు. గుద్దుతే పోయి పాతాల గంగలో పడ్డాడు. ఈయన రాజీనామా చేసినట్ట. రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈయనో ఇక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ల పాటు చూసిరు తెలంగాణ ప్రజలు. ఇంకా నాయన వద్దు కేసీఆర్, నువ్వేమో కాళేశ్వర అవినీతి, నీ బిడ్డనేమో లిక్కర్ స్కాము, నీ కొడుకేమో ప్రశ్నాపత్రాలు లీకేజీ, ఇంకొకటేమో ఈ కార్ రేస్ అవినీతి, ఇంకా మిగులు బడ్జెట్ తో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని అట్లా కుప్పగా వేసురు. ఇంటికాడ పోయి పండుగ ఫామ్ హౌస్ అని చెప్పి తెలంగాణ ప్రజలు ఆయనను గుద్దుతే ఫామ్ హౌస్ పోయి పన్నాడు. సీఎం కుర్చీ ఎరిగిపోయి. ఇంకా ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక రేవంత్ రెడ్డి బాగా పాదయాత్ర చేసిండు, కేసీఆర్ ని బాగా ఎదుర్కొన్నాడు. ఆయన బిడ్డ పెళ్లి రోజు కూడా కేసీఆర్ ఇసుకుపోయి జైల్లో వేసిండు రేవంత్ రెడ్డిని. ఆయనయాన్ని పట్టు వదలకుండా పోరాటం చేసింది కాబట్టి కాంగ్రెస్ కి అధికారం ఇద్దాము, కేసీఆర్ కు వద్దని చెప్పి తెలంగాణ ప్రజలు ఇచ్చారు. ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో చూస్తూనే ఉన్న 2 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఇక ఉన్నది బీజేపీ పార్టీ. అరే 2 పార్టీలు చూసినాం, ఇక బీజేపీ వైపు చూద్దామని చెప్తే గువ్వల బాలరాజు లాంటి వాళ్ళని బీజేపీలో చేర్చుకుంటే మరి ప్రజలేంది కావాలరా భయ్? ఆయన మంచోడుగా ఆడని చెప్పే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో తుక్కుగా సుమారు 49,000 ఓట్ల మెజార్టీతో అక్కడ వంశీకృష్ణని గెలిపించారు. ఎట్లా గెలిపించారు? మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగింది. చారగొండ మండలంలో ఉన్నటువంటి దళిత సోదరుల కుటుంబాలందరికీ కూడా 10 లక్షల రూపాయల దళిత బంధు కూడా ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇస్తే, ఒక కుటుంబంలో 4 కొడుకులు, ఒక తండ్రి ఉంటే వాళ్ళ ఇంట్లో మొత్తం వచ్చింది 50 లక్షల రూపాయలు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 10 లక్షలు ఇస్తే కూడా 50 లక్షలు ఇస్తే కూడా 5 ఓట్లు వల్లే గువ్వల బాలరాజు కంటే అర్థం చేసుకో గువ్వల బాలరాజు బలుపు, అహంకారం ఏ స్థాయికి చేరిందని. అలాంటి బలుపు, అహంకారం ఉన్న వ్యక్తిని ఈరోజు బీజేపీ వాళ్ళు మీ పార్టీలో చేర్చుకుంటారంటే మీకు సిగ్గుండాదరాబాయి? నాకు అర్థం కాదు. ఇప్పటికే మీ పార్టీకి అతి లేదు, గతి లేదు. ఇలాంటి వ్యక్తులని, ప్రజలు విసర్జించిన వ్యక్తులని, ప్రజలు వద్దనుకున్న వ్యక్తులని మీ పార్టీలోకి తీసుకుంటే మీ పార్టీ ఉంటుంది అరవై? నాకు అర్థం కాదు. మీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు దశాబ్దాలుగా? మీ పార్టీ కోసం శ్రమించే వాళ్ళు ఎంతమంది లేరు దశాబ్దాలుగా? వాళ్ళకి ఏంట్రా భయ్ ఎవనుకోగని టికెట్? వాళ్ళని కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బీఫామ్ ఇస్తే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు ఎవడొస్తే వాళ్ళకి ఓటేనిక. అచ్చంపేట ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే కేవలం ఇప్పుడు నిరక్షరాస్యులు ఎవరు లేరు, ఉంటే కొంతమంది ఉండొచ్చు, కానీ ఆ నిరక్షరాస్యులను ఈ రోజు అక్షరాస్యులు చైతన్యపరుస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సకల జనులందరూ కూడా కలిసి రావడం జరిగింది.
కులమత వర్గ ప్రాంత విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఒక్క తాటిపైకి వచ్చిందంటే చదువుకున్న పిల్లలు చదువురాని వాళ్ళని కూడా చైతన్యవంతులు చేసినారు. ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గదే చేసినారు. నిరక్షరాస్తులు ఉన్నారు, తెలివి తక్కువ ఉన్నారు, అక్కడ అవగాహన లేని ఉన్నారు. ఇంకా మేము గుద్దుతో ఎవరిని కొడితే ఎవరికి బి పంపించారంటే గోల బాలరాజు మళ్ళా ఓడిపోతాడు రా బాబు అచ్చంపేట నియోజకవర్గంలో. వాడు బీజేపీ టికెట్ ఇస్తే మీకు సిగ్గుండాలరా బీజేపీ నాయకులరా. గాని టికెట్ ఇస్తే గెలుస్తారా బాబు? ఆల్రెడీ ఓడగొట్టిన మేమంతా ఇంకేడ గెలుస్తారా? చూద్దాం ఇటు ఏం జరుగుతుందో. ఈయన ఫామ్ హౌస్ లో దొరికి నిన్న మోతవారి దొరికి మళ్ళీ బీజేపీల మీద విమర్శలు చేసిండు, అమిత్ షా మీద, మోడీ మీద. సిగ్గు లేకుండా మళ్ళీ మీరు పార్టీలు ఎట్లా చేంజ్ చేసుకుంటారా దళితులారా? సిగ్గు మీకన్నా ఉండాలి, చేరడానికి ఉండాలి. ఈయన చూద్దాం సంగతి ఏమైతుందో. ఇక ఓవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వడం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుండడం, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖతో బీఆర్ఎస్ శ్రేణుల సహాయ నిరాకరణ ఆరోపణలు, విమర్శల ఎదురుదాడులు, కవిత జాగృతి ద్వారా సొంత కార్యాచరణతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు రాజీనామా చేయడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. అదే సమయంలో ఆయన బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. స్థానిక సంస్థల గెలుపు కోసం బీఆర్ఎస్ కార్యాచరణను ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపుపై దిశానిర్దేశం చేయడంతో పాటు భారీ పార్టీ బలోపేతంపై చర్చలు జరుపుతుంది. క్రమంలో గోల బాలరాజు రాజీనామాను పలువురు పార్టీకి ఎదురు దెబ్బగానే అభిప్రాయపడుతున్నారు. మాజీలు బలంగా ఉంటేనే కేడర్ బలంగా ఉంటుందని, ఈ నిర్ణయాలతో కేడర్లో నిరుత్సాహం వస్తుందని భావిస్తున్నారు. గువ్వలతో పాటు మరి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ వారి ప్రచారాన్ని బలంగా ఖండిస్తారు. ఎప్పటి వరకు కండువ వేసుకునే వరకు ఖండిస్తూనే ఉంటారు. కండువ వేసుకున్న తర్వాత గిట్నే చెప్తారు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ వద్దే వద్దు, కేసీఆర్ దొంగ లంగా అని చెప్పిండు ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి. ఏం చేసిరు? నిమిషం గడవక ముందుకే మహానాడులో పాల్గొని పొద్దుటనేమో ఆ టీడీపీకి అనుకూలంగా మాట్లాడారు. మహానాడు నుంచి బయటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం గడవకుంది పోయి కేసీఆర్ హయాంలో టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నారు. గట్ని అంటారు, అంటే కండువ కప్పుకునే వరకు గట్ని అంటారు. ఇక మరి జనార్దన్ రెడ్డి గువ్వలను ఆపేందుకు పార్టీ ప్రతినిధిగా చర్చలు జరపాలని మీడియాకు స్పష్టంగా తెలియజేశారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోని కొనసాగుతారని, కారు గుర్తుపైనే పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే మరి బీరం చేరకపోయినప్పటికీ భవిష్యత్తులో వేరే వ్యక్తులు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం మాత్రం జరుగుతుంది. ఇక కంచుకోటకు బీటలు కొనసాగుతున్నాయంటూ ఒక వార్త. 2009లో కేసీఆర్ పోటీ చేసి గెలిచిన నాటి నుంచి బీఆర్ఎస్ కేడర్ బలం పుంజుకోవడం ప్రారంభమైంది. 2014 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, దేవరకద్ర స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత టీడీపీ గెలిచిన నారాయణపేట, కాంగ్రెస్ గెలిచిన మక్తల్ శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో కొల్లాపూర్ మినహా 13 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. తర్వాత కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన బీరం బీఆర్ఎస్ లో చేరడంతో క్లీన్ స్వీప్ అయింది. అయితే 2023 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో గద్వాల, అలంపూర్ స్థానాలను తిరిగి కైవసం చేసుకోగా 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో 2 సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల్లో మూడో స్థానానికి పరిమితమైంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ కేడర్ అలాగే నిలిచి ఉన్నది. మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇంకా పార్టీలోని కొనసాగుతుండటంతో పార్టీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం కూడా గ్రామాల్లో పార్టీ బలాన్ని నిదర్శనంగా చెప్పవచ్చు. అయితే కంచుకోటగా మారిన పాలమూరు జిల్లాలో ఈ రాజీనామాల పర్వం మరికొందరి రాజీనామాల ప్రచారం కేడర్ ను కుంగదీసే అవకాశం ఉంది. ఆడియో లీక్ తో పొత్తు లేదా విలీనంపై చర్చ. రాజీనామా చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అనుచరుడు ఒకరితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో ప్రధానంగా బీజేపీతో పొత్తు లేదంటే విలీనంపై చర్చ జరిగింది. పార్టీలో సీనియర్ లీడర్ గా ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గువ్వల బాలరాజుకు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు లేదంటే విలీనంపై ఖచ్చితమైన సమాచారం ఉండడం వల్లే తన అనుచరుడితో ఈ మేరకు చర్చ చేశారని ప్రచారం జరుగుతుంది. స్థానికంగా ఉన్న ప్రాధాన్యాలు మాజీ ఎంపీ రాములు గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన తల్లుడు భరత్ అదే పార్టీలో ఉండడం, ఒకవేళ విలీనం పొత్తు వస్తే తన అభ్యర్థిత్వం గల్లంతవుతుందనే నేపథ్యంలోనే ముందస్తుగా బాలరాజు నిర్ణయం తీసుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల బీజేపీలో విలీనంపై రాష్ట్ర స్థాయిలో ఒక దుమారం రేగింది. తాజాగా గువ్వల వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పవచ్చు. అయితే రాజీనామాలతో బీఆర్ఎస్ లో అలజడి నెలకొనగా బీజేపీలో మాత్రం ఉత్సాహం పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు చేస్తుంది. కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తయి పాలమూరులో కూడా పర్యటించారు. అలంపూర్లో మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే చేరిక త్వరలో మరికొందరి చేరిక ప్రచారం ఖచ్చితంగా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.
కలిసి వచ్చే అంశంగా మనం చెప్పవచ్చు. కానీ ఈయన వ్యవహార తీరుతో బీజేపీలో ఉన్నాడు కూడా మళ్ళీ వేరే పార్టీలకు పోవచ్చు, అది కూడా ఉంది కథ. మళ్ళా అది కూడా మర్చిపోవద్దు బీజేపీ వాళ్ళు. ఈయన వస్తేనే మీ పార్టీ గెలుస్తా అనుకుంటే ఈయననే ఉంటే మరి టీఆర్ఎస్ లో ఎందుకో గెలవలేదు. ఈయన వస్తేనే ఇలా అచ్చంపేట నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే గెలుస్తాడు అనుకుంటే ఈయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా, అప్పుడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, మరి ఎందుకో టీఆర్ఎస్ నుంచి ఈయన గెలిచినోడు బీజేపీ నుంచి గెలిచే అభ్యర్థి అయితే టీఆర్ఎస్ నుంచి ఎందుకో గెలవలేదు నాయన. 49,000 ఓట్ల మెజార్టీ ఎందుకో తుక్కుగా ఓడిపోయింది నాయన. ఎందుకు ఓడిపోయిండు అంటే వీళ్ళు పార్టీ బలం ఉంటే గెలిచేటోళ్ళు వీళ్ళంతా. 2014-18 ఎన్నికల్లో కేసీఆర్ బలం, కేసీఆర్ పార్టీ వల్ల గెలిచాడు గువ్వల బాలరాజు అంతే. ఈయన సొంత బలం స్టెమినా ఏం లేదు. ఈయన సొంత బలం స్టెమినా ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రభంజనంలో కూడా ఈయన సొంత స్టెమినా ఉంటే, ఈయన దమ్ము ఉంటే ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచేటోడు. కాబట్టి పార్టీ బలం ఉంటే గెలిచేటోళ్ళే ఈ మొఖాలన్నీ. పార్టీ బలం ఉంటే గెలిచే ఈ మొఖాలు మళ్ళా రైతుల మీద, ప్రజల మీద, ప్రతిపక్ష పార్టీల మీద ఇష్టానుసారంగా దాడులు చేయడం, తిట్టడం, తన్నడం, గుద్దడం చేస్తారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు, ఉండొద్దు కూడా రాజకీయాలలో. అందుకే టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు. ఈ రోజు ఈయన బీజేపీలో చేరుతుంది కాబట్టి బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు, పక్కకు పోతారు అంతే. అయితే గువ్వల బాలరాజు నమ్మదగిన వ్యక్తి కాదు. ఎందుకంటే కార్యకర్తల నుంచి ఆయన వ్యతిరేకత మూట కట్టుకున్న వ్యక్తి. అందుకోసం ఉద్యమకారులు ఎవరు కూడా ఆయన వెంటలేరు. నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆయన వెంటలేరు. ఆయన దగ్గర ఉన్నది కేవలం కాంట్రాక్టర్లు, దోపిడీదారులు, ఇసుక దందాదారులు, మైనింగ్ దారులు, కేవలం రేషన్ మాఫియాదారులు మాత్రమే ఆయన దగ్గర జమ అయ్యారు చిట్ట చివరికి. కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడిపోయాడు. ఇంకా బీఆర్ఎస్ కు గువ్వల గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్ కు లేక 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు. ఇంకా ఈయన చేరిందంటే ఆ పార్టీ కేల్కతం. అచ్చంపేట నియోజకవర్గంలో ఆ పార్టీ ఇంకా ఉండదు. కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే బాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండ బాల. కష్టంను వీడి బీజేపీలో చేరిన అబ్రహం. అంటే వీళ్ళు సొంతంగా క్యాడర్ ఏర్పాటు చేసుకొని సొంత తెలివితోని గెలిచే వ్యక్తులు కారీళ్ళు. పార్టీ బలం మీద బతికేటోళ్ళు కాబట్టే, పార్టీ బలంతో గెలిచేటోళ్ళు కాబట్టే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వీక్ అయిందని చెప్పి, ఇక మాకు నూకలు చెల్లినాయని చెప్పి, ఇక మేము గెలవనరా బాబు, మమ్మల్ని ఎవడు మందలియడు, మా ముఖానికి ఎవడు ఓట్లేయడని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కేసీఆర్, కేటీఆర్, కల్లకుంట్ల కవిత అవినీతి అక్రమాలు స్కామ్ చేశారు కాబట్టి ఇక వీళ్ళ పార్టీ గెలవదు, వీళ్ళ పార్టీలో ఉంటే మాకు ఓట్లు పడవు అని చెప్పి ఇక వీళ్ళు భవిష్యత్తులో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుంది కాబట్టి ఆ బలపడే పార్టీలోకి వెళ్దామని చెప్పి ఇలా మొక్కలకు ఓట్లు పడ కాబట్టి పార్టీ మారుతున్నారు అంతే. ఏం లేదు ఇక వీళ్ళ మొక్కలకు ఓట్లు పడేది ఉంటే 2023 ఎన్నికలు వీళ్ళంతా గెలిచేటోళ్ళే. ఎందుకు ఓడిపోయారు? పార్టీ బలం ఉంటే గెలిచేటోళ్ళు కాబట్టి. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. గులాబీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు. శనివారమే బాలరాజు తన రాజీనామా లేఖను పంపించినట్లయితే ఆయనను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నించినట్టు తెలిసింది. కానీ బాలరాజు మాత్రం తన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పినట్లు సమాచారం. నువ్వు పోతే ఎవరికి లాస్ చెప్పు, ఎవరికి లాసా? నువ్వు ఏ పార్టీలో ఉంటే అది గబ్బులు వేస్తుంది, ఏ పార్టీలో ఉంటే అందులో పార్టీలో ఎవడు నీకోసం పనిచేయడు, పక్క పార్టీలకు పోవడం ఖాయం, నీతోనే అయ్యేదే ఉంది చెప్పు. కాగా బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు ఈ నెల 9న కాషాయ కండువ కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఆయనను ఆంధ్రజ్యోతి ఫోన్లో సంప్రదించగా రాజీనామాను ధృవీకరించడంతో పాటు అంబేద్కరిజం, జాతీయవాద భావజాలం ఉన్న పార్టీలో చేరుతానని అన్నారు. బీజేపీని తుగ్గడితే గోలబలరాజు, నువ్వు ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడగొట్టాలి. బీజేపీ అంటే మతత్వ పార్టీ, అది కుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీ అంటే కదా. కేసీఆర్ దొర మంచోడు, గులాబీ పార్టీ మంచిది, ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చింది, మేము ఇచ్చింది, ఎన్ని చెప్తే కదా గోలబాలరాజు. ఇక రాజీనామాను ధృవీకరించడంతో పాటు అంబేద్కరిజం, జాతీయవాద భావజాలం ఉన్న పార్టీలు చేరుతారని అన్నారు. మన అంబేద్కర్ పేరు ఎందుకు చెప్తావు? ఆయన సొక్కమైన ప్లాన్వి. అంబేద్కర్ వర్గాల కోసం, అంబేద్కర్ కులాల కోసం, అంబేద్కర్ అభిప్రాయం, అంబేద్కర్ ఆలోచన కోసం పనిచేసిన వాళ్ళు ఎందరూ తెలుస్తున్నాను. ఆయన నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే ఉండే అచ్చంపేట నియోజకవర్గంలో. అంబేద్కర్ పేరు ఏం చెప్తావు? ఆయన మహానుభావుడు, ఆయన ఇజ్జత్ ఎందుకు ఇస్తావు నీలాంటి వాళ్ళు? ఇంకా 2006లో బీఆర్ఎస్ లో చేరిన గువ్వల బాలరాజు 2014-18 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. అయితే 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించారు. కానీ తనను కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎంపీ టికెట్ ఇవ్వడంపై బాలరాజు కొంతకాలంగా తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుసు. అన్ని నీకయ్యాలా? ఇంకెవరు లేడా పార్టీలా?
ఎంపీ నీకే, ఎమ్మెల్యే ఇంకా సర్పంచ్ కూడా నువ్వే పోటీ చేయి. సర్పంచ్ ఉంటది, జెడ్పీటీసీ ఉంటది, ఎంపీటీసీ ఉంటది, దానికి కూడా పోటీ చేయి నువ్వే. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడము, విలీనం కావడము జరుగుతుందని వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే తన వల్ల తన స్థానం గల్లంతవుతుందని బాలరాజు భావించినట్లు సమాచారం. అందుకే తాను ముందుగా బీజేపీలో చేరితే ఆ సమస్య ఉండదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ అంశంపై బీఆర్ఎస్ కార్యకర్త ఒకరితో బాలరాజు జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అయింది. కాగా బీఆర్ఎస్ కు గువ్వల రాజీనామా చేయడంతో ఆయన ప్రధాన అనుచరుడు పదర మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రాంబాబుతో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గువ్వల బాలరాజు అనుచరులు ఎవరైతే ఉన్నారో అచ్చంపేట మండలానికి, అది అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, ఒంగూరు మండలం, పదర మండలం, ఈ అచ్చంపేట మండలానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారంటే, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మీరు కాంట్రాక్ట్ పనులు చేస్తారు కాబట్టి మీరు చేయండి, ఇసుక దందా చేస్తారు కాబట్టి అధికార పార్టీలో పోతే చేసుకోవచ్చు, మైనింగ్ దందా చేస్తారు కాబట్టి అధికార పార్టీలో ఉంటే చేసుకోవచ్చు, మీరందరూ మీ ఇష్టం ఉన్న పనులు చేసుకోండి. అధికార పార్టీలోకి పోయి ఎలక్షన్లు వచ్చినప్పుడు నా దగ్గరికి రండి. అది గువ్వల బాలరాజు యొక్క పనితనం. ఇంకా మంత్రి జూపల్లి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళంతా మళ్ళా గువ్వల బాలరాజు అంటే పోతారు మళ్ళీ ఎలక్షన్ల టైంలో, దాంట్లో డౌట్ లేదు. గువ్వల బాటలో అబ్రహం, బీఆర్ఎస్ కు గువ్వల బాలరాజు రాజీనామా నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా గులాబీ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరిగింది. వారిని ఆంధ్రజ్యోతి సంప్రదించగా తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గద్వాల జిల్లా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే విఎం అబ్రహం కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగిన అబ్రహం చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ చేరారు. అస్తం పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ తరపున ప్రచారం చేశారైతే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలువగా కాంగ్రెస్ సంపత్ వర్గంతో అబ్రహం కు పొసగడం లేదన్న ప్రచారం జరిగింది. తాజా వార్తలపై అబ్రహంను ఆంధ్రజ్యోతి సంప్రదించగా కాంగ్రెస్ పార్టీతో తన బంధం గత అసెంబ్లీ ఎన్నికల నాటితోనే తెగిపోయిందని అన్నారు. తాను అసలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వమే తీసుకోలేదన్నారు. బీజేపీలో చేరికకు సంబంధించి ఆ పార్టీ అధిష్టానం నుంచి తన అంచెల నుంచి ఒత్తిడిలో వస్తున్న మాట వాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఇక చేరికలో కాంగ్రెస్ లో చేరిన కొండబాల, ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో సోమవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొండబాలతో పాటు మధిర మార్కెట్ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. గువ్వల బాలరాజు, మాకైతే టీఆర్ఎస్ పార్టీలు ఎవడైనా ఉంటే దళిద్రం పోయిందని అచ్చంపేటలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలు మాత్రం అనుకుంటున్నారప్ప. మాకు చాలా సంతోషం ఉంది, దళిద్రం పోయింది.